ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబరుచువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 47వ చరణం. ఈజ్ ద గాడ్ హూ అవెంజెస్ మీ, హూ సబ్డ్యూట్స్ నేషన్స్ అండర్ మీ. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 47. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ వాక్యము ద్వారా చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు. ప్రతి దండన ఆయనదే అని. ఈ రోజున బహుశా నీవు బాధింపబడుతున్నావేమో, నీవు మోసగింపబడుతున్నావేమో, నిన్ను కావాలని నిందిస్తూ, నిన్ను అనవసరంగా దూషిస్తూ, నిన్నొక దోషిగా, నీ యొక్క విరోధులు, నీ యొక్క శత్రువులు, నువ్వంటే పడని వారు నిన్ను చిత్రీకరిస్తున్నారేమో. నీవు వారిని ఏదో ఒకటి చేసేయాలి అనే తలంపుతో నీవున్నావేమో. ఎలాగైనా సరే వారి మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్నావేమో. కానీ అలా ఆలోచించకు. నీకు దేవుడున్నాడు. నీవు సేవిస్తున్న యేసయ్య నీ పక్షంగా ఉన్నాడు. నీకు ఎవ్వరూ లేరని వారు అనుకుంటున్నారు గాని నీతో పాటు ఈ లోక సృష్టికర్త ఉన్నాడు అని, ఆయన నీ వైపుగా దండన చేయగలడు అని, ఆయన వారిని నీకు లోబరచగలడు అని గ్రహించలేకపోతున్నారు. కొంతమంది విశ్వాసులు వారికి తెలియకుండానే ఈ లోకస్తుల వలె ప్రవర్తిస్తుంటారు. మాటకు మాట చెబుతుంటారు, దూషణకి ప్రతి దూషణ చేస్తుంటారు, ఛాలెంజ్లు విసురుతారు, నేనంటే ఏమిటో చూపిస్తానంటూ మాట్లాడుకుంటారు. ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. ఆత్మ ఫలాలలో ఒకటైనటువంటి దీర్ఘశాంతము అంటే ఏంటో మర్చిపోతారు. అలాంటి వారు దేవుని నుండి ఎప్పటికీ సహాయం పొందుకోలేరు. వారి యొక్క ఆలోచనలు వారి లోపల పెట్టుకొని దేవునికి చోటివ్వకుండా, ఆయన పనేంటో ఆయన్ని చేయనివ్వకుండా సొంత జ్ఞానముతో తమ సమస్యలు పరిష్కరించుకోవాలి అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. వాక్యం సెలవిస్తుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని. ఆయనను నమ్ముకొని ఆయనకు అప్పగించి వేచి చూస్తే ఏం జరుగుతుందో, నీ విరోధులు ఏమైపోతారో, వారు ఎంత శ్రమల్లో చిక్కుకుంటారో నీవు కన్నులారా చూడవచ్చు. దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి లేదా కీర్తిస్తున్నటువంటి యొక్క కీర్తన భాగంలో అంటున్నాడు, నా నిమిత్తము ప్రతిదండన చేసేది దేవుడే అని. దావీదు తరపున ప్రతిదండన చేసేది రాజు కాదు, అతని ఇంటివారు కాదు, అతని రక్త సంబంధుల్లో బంధువులో కాదు, చట్టము న్యాయము అంతకన్నా కాదు, దేవుడే ప్రతిదండన చేస్తాడు. కొన్నిసార్లు మనము స్నేహితులు నమ్ముకుంటాం, బంధువులు నమ్ముకుంటాం, మన బ్యాంక్ బ్యాలెన్స్ నమ్ముకుంటాం. నాకు వీరు సహాయపడతారు, నాకు ఇవి సహాయపడతాయి అని అనుకుంటాం. కానీ అక్కడికి వచ్చేసరికి ఎవరూ రారు, ఎవ్వరు సహాయపడరు కదండి. మనం కూడా ఇలాంటి పరిస్థితిని తప్పక ఎదుర్కొనే ఉంటాం. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు నా శత్రువులు చేసినటువంటి గాయముకు గాను, నాకు నా శత్రువులు విరోధులు చేసినటువంటి ద్రోహముకు గాను, నన్ను కృంగదీస్తున్న వారిని బట్టిను నేను పోరాడను, నేను అలసిపోను, నా వాద్యము దేవుని చేతిలో పెడుతున్నాను, ఆయనే నా పక్షముగా వారికి ఏం చేయాలో అది చేస్తాడు. చూడండి, సౌలు దావీదు వెంటపడి చంపేద్దాం అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దావీదు ఏం మాట్లాడలేదు, ఏం అనలేదు. కానీ చివరకు సౌలు అతని యొక్క కుటుంబము నశించిపోయింది. అంటే మనము అర్థం చేసుకోవాలి, పగ ప్రతీకారం అనేది మనది అస్సలే కాదు, దేవునిది. అందునిమిత్తమే లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెబుతున్నాడు. అందుకే ఆయన పనిని ఆయన చేయనివ్వండి. నీ విరోధులతో బహుశా నీవు ఈ రోజున పోట్లాడాలి అని, వారిని ఏదో ఒకటి చెయ్యాలని నువ్వు నిర్ణయించుకున్నావేమో. అందుకే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు, అలా చేసి నీవు పాపమును మూట కట్టుకోవద్దు అని, నీ చేతులు అపరాధము చేత నిండవద్దు అని, నీవు ఈ సమాజములో నీకున్నటువంటి గౌరవము పోగొట్టుకోవద్దు అని దేవుడు చెబుతున్నాడు. నీ మంచి కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి బదులుగా
దేవునికి నీ యొక్క విరోధులను, నీ యొక్క శత్రువులను అప్పగించి నీవు ఆయన సన్నిధిలో ప్రశాంతంగా గడుపు. నీకు కనబడే శత్రువులు, కనిపించని శత్రువులు అందరితో ఆయనే పోరాడి నిన్ను విడిపిస్తాడు. చాలా క్లియర్ గా దేవుడు చెబుతున్నాడండి. ఆయన నీ విరోధులను, నీ శత్రువులను, నీ అనారోగ్యమును, నీ భయాన్ని, నీ బలహీనతలను నీకు లోబరుస్తాను అని. వ్యతిరేకముగా నున్నవన్నీ కూడా నీకు అనుకూలమయ్యేలా చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకో, విశ్వాసం ఉంచు. దేవుడు మాటిస్తున్నాడు, నేనున్నాను, నీవు భయపడకు అని అంటున్నాడు. కనుక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవ, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి, లోక సృష్టికర్త, మీకు వందనములయ్యా, స్తోత్రములు అయా. మా వైపుగా ఉండే దేవుడవు నీవే, ప్రతి దండన చేయువాడవు నీవే ప్రభా, శత్రువులను లోబరుచువాడవు నీవే ప్రభా అయా. మాకు విరోధులను అనగగొట్టువాడవు నీవేనని తండ్రి లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అవును తండ్రి, కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లు ప్రభా అయా, నీవే జనములను లోబరుచువాడవు తండ్రి, సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చువాడవయ్యా అయా. మరి తండ్రి, ఏవి కూడా మాకు సహాయపడవు, కానీ ప్రభా మీ యొక్క కటాక్షము, మీ కృప మాకెప్పుడు తోడుగా ఉంటుంది నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా పగ తీర్చుకుని వాడవు నీవే తండ్రి, నీకు అప్పగిస్తున్నాము. నేనే నీకు ప్రతిఫలం నిత్తునంటున్నావు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు నా ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపించండి అయా. అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో తండ్రి శక్తిని, బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ వ్యాధి, ఏ రుగ్మత, ఏ బలహీనత బిడ్డలను చుట్టముట్టుందో ప్రభా అయా, యేసు నామములో ఆ యొక్క వ్యాధిని గద్దించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ప్రమోషన్ విషయంలో తండ్రి మీరు సహాయం చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి మీ యొక్క కృపను వారి పైన కుమ్మరించండి ప్రభు. వారు అనుకున్నటువంటి ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అవునట్లుగా సహాయం చేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో కొట్టివేయండి ప్రభ. విడిపోయిన కుటుంబాలను కట్టండి నా ప్రభ. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయా. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడే మనసులు వారికి దయచేయండి ప్రభు అయా. బిడ్డలు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నిటినీ సఫలము చేయండి ప్రభా. ఉన్నతమైన స్థితిలో బిడ్డలను నిలవబెట్టండి నా ప్రభా. అదే విధంగా చెడు వ్యసనాలకు బానిసలవుతున్నటువంటి బిడ్డలకు యేసు నామంలో విడుదల దయచేయండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఆ మొబైల్ ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి ప్రభా అయా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని అయా. తల్లిని బిడ్డను తండ్రి క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. వివాహాల విషయంలో ఎందరైతే బిడ్డలు మీకు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడు, అన్నీ మీరే ఉండి వారి అవసరతలు తీర్చే దేవుడు ప్రభ. మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువ. అదే విధంగా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మా భారతదేశంలో శాంతి సమాధానము అయా కలిగి ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. అయా మరి తండ్రి బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి అయ్యా. వారికి ఆశీర్వాదకరముగా వారి ప్రయత్నాలు ఉండునట్లుగా సహాయం చేయండి. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతాగాధ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని మీరు బలపరచండి తండ్రి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యలో ప్రభ నూరంతల ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సువార్థికులు మీరు బలపరచండి అయ్యా. అదే విధంగా మిషనరీస్ ని కూడా మీరు దీవించండి. ఇతర దేశాల్లో
ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా వారు చేస్తున్న కష్టార్జితాన్ని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మరి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు గుండె చెదిరి ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బాగుపరచండి. మీ యొక్క కృపను, మీ కటాక్షమును ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.